హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మా బాబుకి వీసా అప్లై చేస్తున్నామండి. తన వీసా ప్రాసెస్ మనకి ఇప్పుడు బాబు ఇక్కడ పుట్టాడు కదా, యూకేలో పుట్టాడు కదా. సో కానీ మనకి ఇండియన్ పాస్పోర్టే వస్తుంది. ఇండియన్ పాస్పోర్ట్ ఆల్రెడీ తీసుకున్నాము. యూకేకి వీసా అప్లై చేయాలన్నమాట. మనము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి. సో మా హస్బెండ్ పైన డిపెండెంట్ వీసా అనమాట. సో ఆ వీసా ఎలా అప్లై చేస్తామో, ఆ వీసా ప్రాసెస్ అదంతా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఫస్ట్ మనం స్కిల్డ్ వర్క్ వీసాని సెర్చ్ చేయాలి. దాని తర్వాత కొంచెం కిందికి వస్తే మనకి యువర్ పార్ట్నర్ అండ్ చిల్డ్రన్ అని ఉంది కదా, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాంట్లో కొంచెం కిందికి వస్తే మీకు చైల్డ్ గురించి కనిపిస్తుంది. యువర్ పార్ట్నర్ అండ్ చైల్డ్ తర్వాత కింద ఓన్లీ చైల్డ్కి ఉంటుంది. సో అక్కడ అప్లై ఆన్లైన్ ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ ఇన్సైడ్ యూకే అని ఉంటుంది. సో ఇన్సైడ్ యూకే, ఇక్కడ యూకే ఉండి అప్లై చేస్తున్నారు కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వేర్ ఆర్ యూ ప్లానింగ్ టు లీవ్ అంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, అంటే ఇవి ఇంగ్లాండ్లో లండన్లో కాబట్టి. స్విస్ పాస్పోర్ట్ ఏం లేదు కదా, సో నో. సో ఇక్కడ బయోమెట్రిక్ నో అని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే బేబీకి లేదు కాబట్టి. అప్లై నౌ. లొకేషన్ యూకే, ఎస్. సేవ్ అండ్ కంటిన్యూ. సో ఇక్కడ ఏంటంటే అదర్ హోమ్ ఆఫీస్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది. సో అది నో అనమాట, వేరే ఏమైనా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయా అని. ఇక్కడ ఏంటంటే పేరెంట్ నేమ్ అడుగుతుంది, ఎవరి కింద డిపెండెంట్ అని. సో ఆ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. మా హస్బెండ్ నేమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. పేరెంట్ కాబట్టి ఎస్. సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ ఇది మా హస్బెండ్ పాస్పోర్ట్ నెంబర్ అండ్ ఎన్ఐ నెంబర్ రెండు ఇవ్వాలి, రెండు ఇస్తే బెటర్. తర్వాత ఇది టైర్ 2 వీసా కాబట్టి స్కిల్డ్ వర్క్ టైర్ 2 వీసా అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈమెయిల్ అడ్రస్ తోటి రిజిస్టర్ అవ్వాలండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. ఇది నేను బ్లాంక్ చేశాను. జస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి కింద పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అంతే. సో వెరిఫికేషన్ ఈమెయిల్ వస్తుందన్నమాట మన ఈమెయిల్కి. సో అది సెలెక్ట్ చేసి ఈమెయిల్ వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఎవరైనా ఇమిగ్రేషన్ అడ్వైజర్ ఉన్నారా అని వస్తుంది, నో. బ్రిటిష్ సిటిజన్ అని అడిగిందండి, నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది స్పాన్సర్షిప్ లైసెన్స్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మా హస్బెండ్కి స్పాన్సర్షిప్ వచ్చింది కాబట్టి తన డీటెయిల్స్, తన లైసెన్స్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన కాస్ట్లో ఉంటాయన్నమాట ఈ డీటెయిల్స్ అన్నీ. సో అవి ఇవ్వాలి. హెల్త్ కేర్ అంటే నో. ఇమిగ్రేషన్ శాలరీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య పెట్టారండి, ఇది మినిమం శాలరీ రేంజ్ ఉంటేనే ఇక్కడ టైర్ 2 వీసా స్పాన్సర్ చేస్తారు. సో అది ఒకసారి మీరు శాలరీ లిస్ట్ చూసుకొని మీ శాలరీ అందులో ఉంది అంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. మా హస్బెండ్ అయితే శాలరీ ఉంది దాంట్లో, సో అందుకని ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు అప్లికెంట్ అనమాట. ఇప్పుడు అప్లికెంట్ డీటెయిల్స్ అంటే మా సన్ డీటెయిల్స్. సో ఇప్పుడు తన నేమ్, తన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. ఇదేంటంటే అప్లికెంటే అప్లై చేస్తున్నట్టు, వాళ్ళు ఇప్పుడే పుట్టారు కానీ వాళ్ళే అప్లై చేస్తున్నట్టు మనం చేయాలన్నమాట. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఫిల్ చేస్తున్నట్టు, వాళ్ళని క్వశ్చన్ అడుగుతారు. సో అదంతా సేమ్. ఇప్పుడు సేమ్ ఈమెయిల్ అయితే సేమ్ ఈమెయిల్ ఇవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ ఈమెయిల్. ఒకవేళ మీ సన్ పేరు పైన ఈమెయిల్ క్రియేట్ చేసి ఉంటే అది ఇవ్వండి, లేదంటే ఇంతకుముందు ఇచ్చిన సేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. ఇది కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఇక్కడ. అండ్ అడ్రస్ దగ్గర ఇక్కడ యూకేలో ఉన్న అడ్రస్ ఇవ్వాలండి, ఇక్కడ మీరు ఉంటున్న అడ్రస్. అండ్ ఎప్పటి నుంచి ఉంటున్నారంటే వాళ్ళ బర్త్ డేట్, ఏ డేట్ అయితే వాళ్ళు పుట్టారో అప్పటి నుంచి ఇచ్చేయచ్చు. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి, డోర్ నెంబర్ అన్నీ ఇవ్వాలన్నమాట. తర్వాత రిలేషన్షిప్, ఆఫ్ కోర్స్ సింగిల్. ఇక్కడ బేబీది నేషనాలిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు.
సో కంట్రీ ఆఫ్ బర్త్ యునైటెడ్ కింగ్డమ్ ఇవ్వాలండి, ఎందుకంటే ఇక్కడే పుట్టారు కాబట్టి. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇక్కడ లండన్లో పుట్టారు కాబట్టి మేము లండన్ అని ఇచ్చేసాము. ఇది పాస్పోర్ట్ ఉందా అని అడుగుతున్నారండి. పాస్పోర్ట్ నెంబర్, మీ బేబీది పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాలన్నమాట. పాస్పోర్ట్ నెంబర్, పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ. సో హౌ లాంగ్ యూ హ్యావ్ లివ్డ్ ఇన్ యూకే అంటే పుట్టి 5 months అవుతుంది కాబట్టి 5 months, ఎన్ని మంత్స్ అవుతాయి అన్ని మంత్స్ అనమాట. స్కూల్ కాలేజ్ ఎలాగో నో కాబట్టి అన్ని నో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సెకండ్ పేరెంట్ గురించి మదర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మెయిన్ పర్సన్ అంటే ఇక్కడ ఆఫీస్కి వీసా ఆఫీస్కి ఎవరితో వెళ్తారు, ఎవరు తీసుకెళ్తారు అని అడుగుతున్నారు. మెయిన్ పర్సన్ ఎవరు తీసుకెళ్తే వాళ్ళది ఇవ్వచ్చు. మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్. అండ్ ఇక్కడ వీసా కూడా ఎవరి పేరు పైన ఉందో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే బెటర్, వాళ్ళని సెలెక్ట్ చేస్తే బెటర్ అనమాట. ఇక్కడ అందుకని మేము వాళ్ళ ఫాదర్ది ఇచ్చేసాము. సో యూకే ట్రావెల్ హిస్టరీ, ఎప్పుడైనా బయటకు వెళ్ళారా పుట్టినప్పటి నుంచి అంటే ఆఫ్ కోర్స్ నో. యూకేలో ఉన్నారా అని అడుగుతున్నారు. హ్యావ్ యూ బీన్ టు యూకే ఇన్ పాస్ట్ 10 years? పుట్టిందే యూకేలో కాబట్టి నో ఆప్షన్ సెలెక్ట్ చేసాము. హ్యావ్ యూ బీన్ టు ఎనీ అదర్ కంట్రీస్ అంటే నో ఆప్షన్. ఇవన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యాయా ఇంతకుముందు అంటే నో ఆప్షన్ అనమాట. సో మెడికల్ ట్రీట్మెంట్ కూడా నో అండి. బర్త్కి మెడికల్ ట్రీట్మెంట్ కిందకి రాదనమాట బర్త్. సో నో ఆప్షనే. సో ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోమని ఉంటుందండి. ఒకసారి అన్ని ఆన్సర్స్ చెక్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఇక్కడ ఎవరిదైనా నీ డీటెయిల్స్ యాడ్ చేయాలి అనుకుంటే ఎవరిదైనా డీటెయిల్స్ లైక్ మీ సెకండ్ చైల్డ్ ఉంటే సెకండ్ చైల్డ్ అట్లా ఎవరిదైనా యాడ్ చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే కంటిన్యూ చేసేయాలి. ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్ అన్ని చెక్ లిస్ట్ పెట్టేసి మీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేశాక మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మళ్ళీ చెక్ యువర్ ఆన్సర్స్. సో ఈ డిక్లరేషన్ కూడా కన్ఫర్మ్ చేసేయండి ఒకసారి అంతా చదివి. సో ఐ am under 18, of course. I accept the above. సో అంతేనండి. ఇది అప్లికేషన్ చేశాక పేమెంట్ అడుగుతుంది. ఫస్ట్ IHS ఫీజ్ పే చేయాలి, దాని తర్వాత అప్లికేషన్ ఫీజు అడుగుతుంది. సో అవి 2 పే చేసేసాక మీకు అపాయింట్మెంట్ బుక్ చేసుకోమంటుంది. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి మీరు సపరేట్ అది వేరే సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అది TLS సైట్ అనమాట. ఇది అప్లికేషన్ వీసా డ్రాపింగ్ సెంటర్. సో ఇది అక్కడికి వెళ్ళి ఇది అనమాట బిల్డింగ్. ఇది వాన్స్టెడ్కి వెళ్ళాము మేము. సో అక్కడికి వెళ్ళి మీరు వీసా డ్రాప్ చేసి రావాలన్నమాట. వీసా డ్రాపింగ్ అంటే మీరు వెళ్ళి జస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ చూపించి బేబీ ఫోటో తీసుకుంటారు. బేబీ ఫోటో తీసుకున్నాక ఇంకా వచ్చేయడమే అనమాట, అంతే. అపాయింట్మెంట్ బుక్ చేసుకునే ముందు మీరు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలన్నమాట వెబ్సైట్లో. యూకేవియా వెబ్సైట్లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయండి. సో స్టాండర్డ్ వీసా అప్లై చేస్తే మినిమం 1 to 2 months పడుతుందండి వీసా రావడానికి. ఇప్పుడైతే ప్రయారిటీ అప్లై చేశారంటే ఒక 1 to 2 weeksలో వచ్చేస్తుంది. సో మీరు చూసుకోండి, మీకు ఏమైనా అర్జెంట్ ఉంటే బెటర్ ప్రయారిటీ అప్లై చేయండి, లేదంటే స్టాండర్డ్ అయినా నో ప్రాబ్లం. సో మీకు అక్కడ IHS ఫీజ్ పే చేశాకే మీకు అడుగుతుంది స్టాండర్డా ప్రయారిటీ అన్న. సో అది మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసేయచ్చు. సో దాని తర్వాత వీసా డ్రాప్ చేశాక మేము ఇలా జస్ట్ అలా ఒక మాల్కి అలా వెళ్ళి తిరిగేసామన్నమాట. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.